రవి ఇదిగో జ్యూస్ తాగు. అత్త వద్దత్త, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. రవి నువ్వు నీ రూమ్లోకి వెళ్ళు. మ్మ్. జాగ్రత్త. నన్ను కూడా రమ్మంటావా? పర్వాలేదు పర్వాలేదు, నేనే వెళ్తాను. రవి రవి చూసుకోండి. థ్యాంక్స్ బంగారి. చూసుకోండి సార్. బంగారి, నీకు తను ఇంద్రాణి చెల్లెళ్ళు అని నాకు ముందు తెలీదు. ఫస్ట్ టైం మీ ఫ్యామిలీని చూసినప్పుడు వాళ్ళంతా ఇంకెవరో అన్నట్టు నాకు అనిపించలేదు. ఏదో చాలా కాలం నుంచి బంధం ఉన్నట్టు, నా సొంతం అన్నట్టు ఫీల్ అయ్యాను తెలుసా. ఫ్యూచర్లో ఎంతైనా సొంతం అవుతాం కదా, అందుకే ముందు నుంచి అటాచ్మెంట్ వచ్చేసింది నాకు. మా అమ్మ మిమ్మల్ని ఎత్తుకుని పెంచిన సొంత అత్త మీ నాన్నకి తోడబుట్టిందే కదా, ఇక సొంతం అనిపించకుండా ఎందుకుంటుంది? ఎదుకోండి రవి సార్, టాబ్లెట్ వేసుకోండి. ఏంటిది? భోజనానికి ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి. ఇంకొంచెం తాగండి. బంగారి, నిజం చెప్పు, నీకు నా మీద లవ్ ఉంది కదా? లేదు సార్, నాకు గిల్ట్ ఫీలింగ్ మాత్రమే ఉంది. ఏ? నా వల్లే కదా మీకు ఇలా అయింది. అలా నువ్వు అస్సలు ఆలోచించకు బంగారి. అమ్మా. సార్ ముందు షర్ట్ రిమూవ్ చేయండి. షర్ట్ టైట్గా ఉంటే నొప్పిగానే ఉంటుంది. ఉండండి. బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదులే. బంగారి, నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటానంటే ప్రతి నెల ఒక కత్తిపోటు పొడిపించుకోవడానికి రెడీ. పొరపాటున కూడా అలా మాట్లాడకండి సార్, నిజం అవుతుందేమో. మీకు ఇంకేమైనా కావాలా? ఇంకేమద్దు బంగారి. సరే సార్, మీరు రెస్ట్ తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. వస్తాను సార్.